లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం. ఎమ్మెల్యే ఇంటి గేటు దోసుకొని వచ్చి మరీ వీరంగం. ఇంటిపైకి రాళ్లు ఇటుకలతో మూకుమ్మడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం. తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగినా వేగంగా స్పందించని పోలీసు. మొత్తం మీద ఏపీని చూసి పోలీసులు మేల్కొనాలి. ప్రభుత్వం మారాక అక్కడ పోలీసు అధికారుల గతి ఏమైందో చూస్తున్నారుగా. చట్టాన్ని అతిక్రమిస్తే అంతే. పోలీసులను తీవ్రంగా హెచ్చరించిన హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలి హరీష్. దాడులతో మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ గౌరవ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, జర్నలిస్టుల మీద దాడులు అయితే ఆగుతలేవు. ఎట్లా దాడులు చేయాలనో అట్లా దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిండ్రు. ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరులు పోయి రాళ్లతో దాడి చేసిరు, పూల మొక్కలతో దాడి చేసిరు. అంతకుముందు ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు పోతే అక్కడ కాన్వాయ్ మీద, హరీష్ రావు కాన్వాయ్ మీద, సవితా ఇంద్రారెడ్డి మీద, సునీత లక్ష్మారెడ్డి మీద మొత్తం మీద ఈ దాడికి తెగబడ్డరు. ఏమొస్తున్నాయి మీకు దాడులు చేస్తే? వినాయక నిమజ్జనం అని చెప్పేసి అత్యుత్సాహం ప్రయోగించి అత్యుత్సాహం చూపెట్టి ఇక్కడ రాళ్లతోని దాడి చేస్తే ఏమొచ్చింది మీకు? రాళ్లతోని దాడి చేస్తే ఏమన్నా ప్రాణాపాయ స్థితులు ఏర్పడితే, ప్రాణాలకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే అందుకోసమేనా మీరు ఇలా దాడి చేసేది? ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? ప్రశ్నించద్దా? నిలదీయద్దా? ప్రతిపక్షం నాయకులు ఉండద్దా? అంటే మీ ఇష్టమా? మీ ఇష్టారీతిన వ్యవహరిస్తారా? ఈ దాడులను ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు? పోలీసులు ఎందుకు అమ్ముగాస్తూ ఉన్నారు, కొమ్ముగాస్తూ ఉన్నారు? అధికారుల అడుగులకు మడుగులు ఎందుకు వచ్చుతూ ఉన్నారు? అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఎందుకు వచ్చుతూ ఉన్నారు? ఇలా పోలీసు వ్యవస్థ అనేది ఉన్నదా? లా అండ్ ఆర్డర్ ఉన్నదా రాష్ట్రంలో? ఏమైంది రాష్ట్ర పరిస్థితి? ఎటు పోతుంది ఈ రాష్ట్ర పరిస్థితి? ఇక్కడ ఒకసారి వీడియో చూడండి. మీరు వీడియో మీకు చూపెడతా. ఇగో పటాకలు వేల్చుకుంటూ అత్యుత్సాహం ప్రయోగించారు అక్కడ. ఒకసారి మీరు చూడండి. చూడుర్రి, ఇది సునీత లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర. మొత్తం మీద ఇది సునీత లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర ఈ పరిస్థితి, వాతావరణం. తర్వాత రాళ్ల దాడుకు దిగినరు. ఏం మూకలనాలి? రౌడీ మూకలనల్లా, చిల్లర మూకలనన్నా, చిల్లర గ్యాంగ్ అనల్లా, ఏమనాలి? ఎందుకు దిగుతా ఉన్నారు? దాడులకు ఎందుకు దిగుతా ఉన్నారు? దాడులు చేస్తే మీకు ఏమొస్తుంది? అల్లా ఒక పైశాచిక ఆనందం తప్ప ఏమన్నా వస్తుందా? ఇలా సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమేర్పడ్డది? మీరు వినాయక నిమజ్జనం అన్నారు, వినాయక నిమజ్జనం చేసుకోవాలి కదా. దేవుని ఊరేగింపు కార్యక్రమంలో, శోభాయాత్రలు కూడా ఇట్లాంటి అనుచిత కార్యక్రమాలకు పాల్పడితే అసలు మీకు ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ముక్కున ఏలేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఇది చూసిన ప్రజలు మొత్తం మీద ఇక్కడ చూడండి. హరీష్ రావు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. ఏపీని చూసి పోలీసులు మేల్కొనాలి. ప్రభుత్వం మారినాక అక్కడ పోలీసు అధికారుల గతి ఏమైందో చూస్తున్నారుగా. చట్టాన్ని అతిక్రమిస్తే అంతే అని చెప్పేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ మరీ ఏం చేస్తూ ఉన్నారంటే దగ్గరుండి మరి దాడులు చేపిస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న ముచ్చట. మేము అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా 3-4 పోలీసులే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎంత ఆపినరా ఆపలేరా అని పక్కకు పెడితే ఆపిన ప్రయత్నం కూడా చేసినట్టు అనిపించలేదు. దగ్గర దాకా వచ్చేదాకా వాళ్ళు రాళ్ళు పట్టుకున్నప్పుడు, వాళ్ళు పూల మొక్కలు పట్టుకున్నప్పుడు ఇంతింతున్నాయి రాళ్ళు. ఇలా దాడులకు తెగబడతా ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా దాడులకు పోతే ఇది మా తెల్లారు లేతే మాది ప్రజాస్వామ్యం, మా కార్యకర్తలు ఉట్టిగా ఎవ్వరు జోలికి పోరు, అసలు ఉట్టిగా ఎవ్వరు జోలికి పోరని చెప్పేసి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది ఇలా? ఇక్కడ కారణం ఏంది? రాళ్ల దాడి చేయడానికి గల కారణం ఏంది? ప్రతిపక్ష నాయకురాలనినా?
ప్రతిపక్ష నాయకురాలనేనా ఇలా దాడి ఎందుకు చేసిండ్రు? ఉట్టిగా ఎవరి జోలికి వరంటే ఆడే ఎవరన్నా ఏమన్నా అన్నారా? సునీతా లక్ష్మారెడ్డి బయటకు వచ్చి అరే మీరు కాంగ్రెస్ కార్యకర్తలు నా ఇంటి ముందే ఎందుకే గుర్తాండ్రు అని అన్నారా ఎవరన్నా? ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి పటాకులు వేల్చి కావాల్సుకొని దాడి చేసే కార్యక్రమాలు ముంగటేసుకున్నారు.